యోగిని ఏకాదశి 2025 విశేషాలు. జీవితంలో సుఖసంతోషాలు, సంపదలు, పాప విమోచనం కోరుకునేవారికి ఇది ఒక అద్భుతమైన శుభవార్త. ఈ సంవత్సరం 2025లో శనివారం రాబోతున్న యోగిని ఏకాదశి భక్తితో పాటించిన ఉపవాసం ద్వారా శ్రీహరి అనుగ్రహం పొందే అత్యంత పవిత్రమైన అవకాశం. విష్ణుమూర్తిని తులసితోపాటు భక్తితో ఆరాధించండి. మీ జీవితాన్ని శుభాలతో నింపండి. శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందే పవిత్రమైన యోగిని ఏకాదశి ఈ సంవత్సరం జూన్ 21, 2025 శనివారం రోజున వచ్చింది. భక్తితో ఈ దినాన్ని ఆచరించండి. తిథి సమయం. యోగిని ఏకాదశి తిథి జూన్ 21వ తేదీ ఉదయం 7:18 ప్రారంభమై జూన్ 22వ తేదీ ఉదయం 4:27 ముగుస్తుంది. ఏకాదశి ప్రత్యేకత. వాయిస్ ఓవర్. ఈసారి యోగిని ఏకాదశి శనివారం మరియు అశ్విని నక్షత్రంతో కూడిన విశేష శుభదినం. ఈ రోజు పూజలు విశేష ఫలితాలను అందిస్తాయి. పూజా ప్రారంభం. ఉదయం తులసి మొక్క ఎదుట నెయ్యి దీపం వెలిగించండి. దీపారాధన అనంతరం తులసి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. నైవేద్యం తులసి ఆకులు. విష్ణుమూర్తికి పాయసం లేదా పంచామృతం నైవేద్యంగా సమర్పించండి. తులసి ఆకులు కలిపితే ఆయన మరింత ప్రసన్నమవుతారు. మంత్ర జపం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మనస్సుకు శాంతిని, కుటుంబానికి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణామూర్తి శంఖపూజ. శ్రీమహావిష్ణుతో పాటు దక్షిణమూర్తి శంఖాన్ని పుష్పాలతో అలంకరించి పూజించండి. ఇది శుభఫలితాలను అందిస్తుంది. దాన ధర్మాలు. ఈరోజున పసుపు రంగు బట్టలు, బియ్యం, పండ్లు వంటి దానాలు చేయండి. అవసరమైనవారికి అన్నదానం చేయడం ద్వారా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. రావిచెట్టు పూజ. రాత్రి రావిచెట్టుకు నీళ్లు పోసి దీపం వెలిగించండి. ఇది శ్రీహరి అనుగ్రహానికి ఒక చిహ్నంగా పరిగణించబడుతుంది. తులసిమాత పూజ. సాయంత్రం తులసి మొక్కపై నెయ్యిదీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇది కష్టాలను తొలగించి సకల శుభాలు కలిగిస్తుంది. ఫలితాలు శుభఫలాలు. ఈ ఉపవాసం వల్ల పాపాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహంతో కుటుంబం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. శుభాకాంక్షలు. ఈ యోగిని ఏకాదశి రోజున భక్తితో ఉపవాసముండి పూజలు చేస్తే జీవితంలో శాంతి, ఐశ్వర్యం, సంతృప్తి లభిస్తాయి. శుభాకాంక్షలు. ఈ యోగిని ఏకాదశి రోజున మీరు చేసిన ప్రతి జపం, ప్రతి దీపారాధన, ప్రతిదానం పుణ్యాన్ని మీ జీవితంలో నిలిపే సాక్ష్యంగా నిలుస్తాయి. భక్తితో ఈ దినాన్ని ఆచరించండి. శ్రీ మహావిష్ణువుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. శుభయోగిని ఏకాదశి.